అయోధ్య బాలరాముడి కోసం నిజామాబాద్కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాణాన్ని అయితే తయారు చేయడం జరిగింది. దీనిలో బంగారం వెండి మిశ్రమాన్ని కలిపి అయితే ఆ అద్భుతంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఈ బాణాన్ని ఈ భారతదేశంలోని అన్ని ప్రఖ్యాత ఆలయాలకైతే తీసుకెళ్లి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి అయితే ఈ బాణాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు అయితే దీనికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి తర్వాత అయితే ఇది మరో ఆలయానికి అయితే వెళ్తుంది. అనంతరం చివరిగా అయితే ఇది బాలరాముడికి అయితే ప్రతిష్ఠిస్తామని చెప్పేసి దీనికి తయారు చేసినటువంటి శ్రీనివాస్ శర్మ అయితే వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చిన బాణానికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవోతో పాటు కొంతమంది భక్తులు, అంతేకాకుండా సిబ్బంది అయితే దీనిలో పాల్గొనడం జరిగింది. ఈ బాణం ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భంగా అయితే అందరైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రాముడికి అయితే బాణం వెళ్ళడం అయితే అందరికైతే చాలా సంతోషాన్ని కలిగించిందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో భక్తి ప్రపత్తులతో అయితే ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అయోధ్యకు వెళ్ళే బాణాన్ని అయితే చూడడం కన్నుల పండుగ ఉందని అయితే పలువురైతే చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి కొండగట్టు తర్వాత మరో పుణ్యక్షేత్రానికి వెళ్తుంది. అక్కడి నుంచి అయితే అయోధ్యకి అయితే వెళ్తున్నట్టయితే శ్రీనివాస్ శర్మ అయితే వెల్లడించడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.